హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే, అక్కడ కిషోర్ అయితే పార్వతిని అమ్మ పార్వతి, పద్మ గారు ఎక్కడ ఉన్నారు కనిపించడం లేదు అని అంటూ ఉంటే, లేదండి ప్రశాంతత కోసం గుడికి వెళ్ళారు అని అనడంతో కిషోర్ అయితే గుడికి వెళ్ళిపోతాడనమాట. అక్కడ వెళ్ళగానే అక్కడ పద్మావతి గుడిలోన ఊరుకునే మెట్ల దగ్గర కూర్చొని ఉంటుందన్నమాట. అప్పుడే కిషోర్ గారు ఏమంటారు అంటే, అమ్మ పద్మావతి, నేను నీకు నేను చేసిండేది తప్పు అనిపించిందే తప్పైందమ్మా. నువ్వు ఇంకొకటి ఏమంటే, నేను నీ కాళ్ళు పట్టుకొని తప్పైంది అని అడిగితేనంటావు కదమ్మా నువ్వు, సరే అనేసి ఒప్పుకుంటావు అని అన్నారు. అందుకేనమ్మా నీ కాళ్ళు పట్టుకుందాము అనేసి వచ్చాను అనేసి కిషోర్ అంటూ ఉంటే, అంత కూడా కొద్దిగా కూడా ఆయన పెద్ద మగవాడయ్యుండి నీ కాళ్ళు పట్టుకుంటాను అని అన్నా కూడా కనికరం లేకుండా, మీరు నా కాళ్ళు పట్టుకుంటే నా ముక్కలైండే నా గుండె అతుక్కుంటుందా ఏంటి అని అంటూ ఉంటే, కిషోర్ గారైతే మరి ఇంకా నేనేం చేయాలమ్మా, నువ్వు అనిందానికే కదమ్మా నీ కాళ్ళు పట్టుకోవాలి అని అనుకుంటున్నాను అనేసి అంటూ ఉన్నా కూడా, అప్పుడే పద్మావతి లేదు, మీరు ఈ పని చేసి నన్ను కొట్టిండేదానికి నేను బ్రతికి ఉండడం కూడా వేస్ట్, నేను చచ్చిపోవాలా అని గుడి వెనక వచ్చేసిందనమాట. అంటే ముందే పక్కా ప్లాన్ ప్రకారం అక్కడ కిరోసిన్ అయితే పెట్టిందనమాట. ఆ కిరోసిన్ దగ్గరికి వెళ్ళేసి కిరోసిన్ అంతా ఒంటి మీద పోసుకుంటుందనమాట. నేను చచ్చిపోతాను అనేసి కిరోసిన్ అంతా పోసుకొని మ్యాచ్ బాక్స్ అంటిస్తూ ఉంటే, వద్దమ్మా అనేసి కిషోర్ గారు అయితే ఆపేసి మ్యాచ్ బాక్స్ లాగేసుకుంటారనమాట. అలా లాగేసుకోగానే పక్కా ముందే ప్లాన్ చేసేసింది కాబట్టి అక్కడి నుంచి గుడిలోంచి ఇంటికి పరిగెత్తుతూ అక్కడి నుంచి వచ్చేస్తుందనమాట. అలా రాగానే ఆగమ్మ పద్మ అని కిషోర్ గారు ఎంత అరుస్తున్నా కూడా ఆగకుండా అలానే పరిగెత్తుతూ వస్తూ ఉంటారనమాట. వస్తుంటే ఊర్లో జనం కూడా అలానే చూస్తూ ఉంటారనమాట. ఇది ఇలా ఉండగా ఇంటికి నన్ను కాపాడండి అనేసి పద్మావతి అనుకుంటూ వస్తుంటే, అప్పుడే పార్వతి ఏమైంది వదిన అంటే, లేదు నా పైన లేదు నన్ను చంపడానికి వస్తున్నారు అని అంటూ ఉంటే, అప్పుడే పార్వతి ఏంటి వదిన నీ పైన కిరోసిన్ వాసన వస్తుంది అంటే, నన్ను కిరోసిన్ నా పైన పోసి తగలబెట్టాలి అని అనుకుంటున్నారు అని అంటే, అప్పుడే రఘురాము ఏమంటాడు అంటే, నిన్ను ఎవరు చంపాలనుకుంటున్నారమ్మా అనేసి అంటే, కిషోర్ గారు అన్నయ్య కావాలంటే ఆ చేతిలో ఉండే మ్యాచ్ బాక్స్ కూడా చూడు అని అంటూ ఉంటే, ఆపు, ఏదో మంచిగా చూసేకి వస్తే ఇలా మాట్లాడతావా నువ్వు, మంచితనానికి స్థానం లేకుండానే మాట్లాడుతున్నావు నువ్వు అనేసి కిషోర్ గారు అంటూ ఉంటే, అప్పుడే పద్మావతి అయితే ఏమంటుంది అంటే, నన్ను చంపాలనుకున్న వాళ్ళతో నాకు మొద్దన్నయ్య, ఇది తెగదింపులు చేసేయన్నయ్య అని అంటూ ఉంటే పద్మావతి, అప్పుడే కిషోర్ గారు ఈ కాలంలో మంచితనానికి స్థానం లేని అంటే మంచితనం దానిలాగా నటించి జీవితం చేసే ఒక అత్తకి కోడలుగా రావడం నా కూతురికి అవసరమే లేదు అనేసి కిషోర్ అన్నాడనమాట. అందుకే తెగదింపులు చేసేసేయండి అనేసి కిషోర్ అన్నాడనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్స్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.